ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఆయన ఆఫీస్లో ఉన్నమాట. ఇది అయిన తర్వాత హీ వాజ్ ఇంట్రాగేటింగ్ వన్ పర్సన్. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫనియెస్ట్ థింగ్స్ ఐ హర్డ్ ఇన్ మై లైఫ్. గుప్తా గారు, నా లైఫ్ స్టైలు, నా శాలరీ మీకన్నా ఎక్కువ, కానీ మీ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ కన్నా బాగుంది ఎట్లాగా అని అడిగారు. ఎవరు ఆఫీసర్, గుప్తా అని అతను. అంటే లేదు సార్, నేను చూపిస్తాను అంతే, నాకు స్టైల్ అనేది ఏం లేదు. నా స్టైల్ అని లేదు. ఇప్పుడు మీకు సైక్లోన్ 5-స్టార్ హోటల్ లీలాలో సైక్లోన్ డిస్కోథెక్లో మెంబర్షిప్ ఉంది మీకు, అది చాలా ఎక్స్పెన్సివ్ కదా అంటే. అది లేదండి, నా ఫ్రెండ్ కొనిచ్చాడు ఆ మెంబర్షిప్ అన్నాడు. అది మీ ఫ్రెండ్ పేరేంటని పెన్ తీసుకున్నాడు. మీ ఫ్రెండ్ పేరేంటి తీసుకున్నాడు. తీసుకుని లేదండి తను ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అన్నాడు. ఇక్కడ అడ్రస్ అమెరికా నంబర్ చెప్పండి అన్నాడు. అది లేదండి అసలు అమెరికా షిఫ్ట్ అయిపోయాడు అన్నాడు. అంటే సరే ఓకే పోనీ మెంబర్షిప్ అంటే తను ఇచ్చాడు. అక్కడ డ్రింక్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, దానికి ఏంటి? లేదండి అసలు ఎప్పుడు నేను ఏమి తాగను తిన్నా అక్కడ. మరి ఎందుకు వెళ్తారు అంటే మ్యూజిక్ వినడానికి వెళ్తాను. అంటే మ్యూజిక్ అంటే మీకు అంత ఇష్టం, మీరు అంత దూరం వెళ్తారు, అలాంటప్పుడు మీ ఇంటికి రైడ్ చేసినప్పుడు మీ ఇంట్లో టేప్ రికార్డ్ కూడా ఎందుకు లేదన్నాడు. అంటే మా పిల్లలు చదువు డిస్టర్బ్ అవుతుంది అన్నాడు. అంటే ప్రతి దానికి ఆన్సర్ ఉంది అతని దగ్గర అని ఒక స్టేజ్లో ఆఫీసరు నవ్వేసాడు, అతను కూడా నవ్వేసాడు. ఇద్దరు నవ్వటం మొదలు పెట్టాడు. తర్వాత నాకు ఆఫీసర్ ఏం చెప్పాడంటే, ఇది ఆల్రెడీ 2-3 రైడ్లు అయి ఉంటాయండి ఇతని మీద, అందుకని ఈ నోస్ ఆల్ ది ఆన్సర్స్. అది లేకపోతే ఇప్పుడు చిన్న సింపుల్ థింగ్ లైక్ నా ఫ్రెండ్ జోకి వచ్చి నీ ఫ్రెండ్ పేరేంటని పెన్ తీస్తే అసలు నేను అనుకో 90% అయిపోతుంది, ఇంట్రోగేషన్ అక్కడే అయిపోతుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్ పేరు చెప్పారంటే ఆడికి వెళ్తుంది, ఏంటి ఎందుకు కొనిచ్చు ఎప్పుడు కొనిచ్చు. అది అబద్ధం అయితే అక్కడ మీరు పట్టుబడిపోయారు ఆల్రెడీ. సో ఎనీవే అది జస్ట్ ఇట్ డైవర్ట్.